Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ఈ రోజు very important video. So ఈ రోజు వీడియోలో నేను ట్విట్టర్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో $446 క్యాపిటల్తో స్టార్ట్ చేసి $5,000 వర్త్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఓన్లీ విత్ ద ఎయిర్ డ్రాప్స్ బిల్డ్ చేసే ఛాలెంజ్ అనేది తీసుకున్నాను. సో ఇది నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అప్డేట్. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసి ఫస్ట్ వీక్. సో ఈ రోజు వీడియోలో మనం వ్యాలెట్లో ఫండ్స్ లోడ్ చేయడం, దాని తర్వాత లేయర్ 0 ట్రాన్సాక్షన్, మెటామాస్క్లో ట్రాన్సాక్షన్, జీకే సింక్లో ట్రాన్సాక్షన్, LI5లో ట్రాన్సాక్షన్ అండ్ సింక్ స్వాప్లో ట్రాన్సాక్షన్. సో ఇవన్నీ ఈ పర్టికులర్ 5 ప్రాజెక్ట్స్ని మనం ఈరోజు వీడియోలో కవర్ చేస్తాం. టోటల్ కాస్ట్ వచ్చేసి ఈ వీడియోలో $6 పడుతుంది. క్యాపిటల్ వచ్చేసి $446. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ షాట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో నేను ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేశాను. సో నా డీ బ్యాంక్ లింక్ కూడా కింద ట్విట్టర్లో ఉంది. సో వెళ్ళి అది క్లిక్ చేసి మీరు దీన్ని కావాలంటే ఫాలో అవచ్చు. సో ఈ రోజు వీడియోలో మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో 20 ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ చేస్తాం ఈ కొత్త వ్యాలెట్లో ఏదైతే క్రియేట్ చేసి చేసుకుంటున్నామో. అండ్ ఈ విధంగా నేను ఎవ్రీ వీక్ ఈ వ్యాలెట్లో సమ్ యాక్టివిటీ చేసి మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో తక్కువ గ్యాస్ ఫీస్ స్పెండ్ చేస్తూ ఓన్లీ విత్ దిస్ క్యాపిటల్ మనం మంచి ఎయిర్ డ్రాప్స్ని ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది వచ్చేసి లాంగ్ రోడ్ గైస్. సో 1 or 2 monthsలో మనకి ఏమి పర్టికులర్ $5,000 టార్గెట్ అచీవ్ అవ్వదు. సో మేబీ 1 year కూడా పట్టొచ్చు, ఎందుకంటే జీకే సింక్ ఎయిర్ డ్రాప్ ఫ్యూచర్లో రావచ్చు చాలా రోజుల తర్వాత. బట్ మేబీ సమ్ అదర్ ఎయిర్ డ్రాప్స్లో కూడా మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అది గైస్ ఈ రోజు వీడియో ఆల్ అబౌట్ దిస్ థింగ్. సో వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ నచ్చితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియోలో అయితే వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఓకే స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు వీడియోలో మనం ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ టు ఎండ్ చెప్తాను. మనం మాక్సిమం $446తోనే మేనేజ్ చేయడానికి చూస్తాను. బట్ మేబీ పాసిబిలిటీ ఉంటే ఫ్యూచర్లో ఇంకొంచెం $50 ఎక్స్ట్రా యాడ్ చేసి టోటల్ మాక్సిమం $500కి క్యాపిటల్ కింద లాక్ చేస్తాం అనమాట. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడొచ్చు, నేను కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నాను ఎండింగ్ విత్ C88C. సో ఈ వ్యాలెట్లోకి మనం ఫండ్స్ అనేది లోడ్ చేద్దాం. సో వెరీ సింపుల్. సో ఫస్ట్ మీ వ్యాలెట్లో అడ్రస్ కాపీ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు డీ బ్యాంక్లో 0 ఉంది బ్యాలెన్స్. సో జస్ట్ కాపీ ద అడ్రస్. సో దాని తర్వాత లేయర్ స్వాప్కి వెళ్దాం. సో లేయర్ స్వాప్లో మనం ఇక్కడ ఫ్రమ్లో బైనాన్స్ 2లో జీకే సింక్ ఎరా సెలెక్ట్ చేసుకుందాం. అమౌంట్ వచ్చేసి 0.103 ఇథీరియం నేను సెండ్ చేస్తున్నాను ఈ వ్యాలెట్ అడ్రస్కి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, మీ దగ్గర ఈ $446 క్యాపిటల్ లేకుంటే మేబీ మీ దగ్గర $250 ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే, నేను ఈరోజు వీడియోలో ఏమైతే చూపిస్తున్నానో ఈ అన్నీ కూడా హాఫ్, అంటే నేను ఒకవేళ $100 ఇన్వెస్ట్ చేస్తే మీరు $50 ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈవెన్ $250తో కూడా సేమ్ ఛాలెంజ్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ 0.103 ఇథీరియం అనేది మనం ఇక్కడ బ్రిడ్జ్ చేద్దాం టు జీకే సింక్ ఎరా. అండ్ ఇక్కడ మీరు కింద చూడొచ్చు నాకు ఫీజ్ అరౌండ్ $2 పడుతుంది. అండ్ దాని తర్వాత నాకు బ్యాలెన్స్ అమౌంట్ జీకే సింక్ ఎరాలోకి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ స్వాప్ను కొట్టండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్లో కన్ఫర్మ్ కొట్టండి. మీకు ఒక వ్యాలెట్ అడ్రస్ వస్తుంది. సో ఈ వ్యాలెట్ అడ్రస్కి బైనాన్స్ స్మార్ట్ చైన్లో బైనాన్స్ నుంచి మీరు ఇందులో ఇథీరియం సెండ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ 0.130 వర్త్ ఆఫ్ ఇథీరియం. అండ్ దాని తర్వాత ఐడిడ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆఫ్టర్ సమ్ టైమ్ స్వాప్ కంప్లీట్ అవుతుంది. 2 minutes తర్వాత మీ వ్యాలెట్ రిఫ్రెష్ చేసి చూస్తే మీకు జీకే సింక్ ఎరాలో ఇథీరియం అనేది లోడ్ అయిపోయింది. సో చూడొచ్చు ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. సో సెకండ్ స్టెప్ ఈ వ్యాలెట్ని కాపీ చేసుకొని మనం అదర్ చైన్స్లో కూడా ఫండ్స్ అనేది లోడ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ బైనాన్స్లో నుంచి మ్యాటిక్ అనేది నేను 10 tokensని విత్డ్రా చేస్తున్నాను. సో సేమ్ అడ్రస్ కాపీ చేసుకొని మ్యాటిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 10 ఎంటర్ చేయండి అమౌంట్. అండ్ విత్డ్రా బటన్ పైన క్లిక్ చేసి విత్డ్రా చేయండి. సేమ్ అగైన్ నేను బైనాన్స్ యూజ్ చేసి USDT విత్డ్రా చేస్తున్నాను మ్యాటిక్ చైన్లో అరౌండ్ $250 ఆర్ 250 USDT. సో అంతే అయిపోయింది. ఇప్పుడు మనం వ్యాలెట్ అనేది లోడ్ చేసేసాము. సో 3 things లోడ్ చేసాం. సో ఇక్కడ చూడొచ్చు టోటల్ లోడ్ చేసింది ఫండ్స్ వచ్చేసి $446 మాత్రం. సో ఇది యాక్చువల్ లోడింగ్. సో ఈ వీక్లో ఇంతకు మించి మనం లోడ్ చేయలేం. మేబీ ఫ్యూచర్లో అడిషనల్ $50 ఏమైనా యాడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో $446 నేను రిస్ట్రిక్ట్ చేస్తున్నాను ఈ స్పెసిఫిక్ వ్యాలెట్ ఫ్రమ్ లోడింగ్. సో ఇప్పుడు ఈ ఫండ్స్తోనే మనం అన్ని చైన్స్లో ట్రాన్సాక్షన్స్ అనేది చేద్దాం. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడొచ్చు నా దగ్గర USDT 2 వచ్చేసి మ్యాటిక్లో ఉన్నాయి, మిగిలిన జీకే సింక్లో ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ స్టార్ గేట్ లేయర్ 0లో మనకి ఎయిర్ డ్రాప్ రావాలంటే స్టార్ గేట్ ఫైనాన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో జస్ట్ ఇక్కడ మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి, కన్ఫర్మ్ చేయండి. అండ్ వన్స్ దట్ ఈస్ డన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు నెట్వర్క్లో పాలిగాన్ అండ్ టోకెన్ వచ్చేసి USDT సెలెక్ట్ చేసుకోండి. డెస్టినేషన్లో మనం బైనాన్స్ స్మార్ట్ చైన్కి USDTని సెండ్ చేస్తాం అనమాట. సో అరౌండ్ 102. మేబీ మీరు సేమ్ నెంబర్ ఇచ్చే అవసరం లేదు గైస్. నేను 102 చేసి మీరు మేబీ 103, 105 ఆర్ మేబీ 100 అలా చేయొచ్చు. సో నేను 102 సెలెక్ట్ చేస్తున్నాను.
ఇక్కడ చూడొచ్చు కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ 1 మ్యాటిక్ గ్యాస్ ఫీస్ పడుతుంది. ట్రాన్స్ఫర్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు పాలిగాన్ మెటమాస్క్లో యాడ్ చేసే ఆప్షన్ వస్తుంది. సో నేను కంప్లీట్లీ ఫ్రెష్ సిస్టంలో ఫ్రెష్ ల్యాప్టాప్తో ఫ్రెష్ వ్యాలెట్తో స్టార్ట్ చేశాను. జస్ట్ క్లిక్ ఆన్ అప్రూవ్. సో దీన్ని యాడ్ అవుతుంది. దాని తర్వాత స్విచ్ నెట్వర్క్ కొట్టేసి కనెక్ట్ వ్యాలెట్ మనీ కొట్టేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ బటన్ కొట్టండి. ఫస్ట్ మీకు అప్రూవల్ ట్రాన్సాక్షన్ వస్తుంది. సో అప్రూవ్ చేసేద్దాం. ట్రాన్సాక్షన్ హార్డ్లీ $0.01 పడుతుంది. అప్రూవ్ చేసేద్దాం. విదిన్ ఫ్యూ సెకండ్స్ మీకు ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ వస్తుంది. దీన్ని కన్ఫర్మ్ చేద్దాం. దీనిలో 1 మ్యాటిక్ కాస్ట్ పడుతుంది బ్రిడ్జ్కి. సో చూడొచ్చు 21 మినిట్స్ పడుతుంది. 21 మినిట్స్లో మనం ఏదైతే బ్రిడ్జ్ చేసామో $1 or $2 వచ్చేసి పాలిగాన్ నుంచి బైనాన్స్ స్మార్ట్ చైన్కి బ్రిడ్జ్ అయిపోతుంది. సో వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ అనేది మేజర్ స్టెప్ కంప్లీట్ చేసాం. సో ఇందులోనే టార్గెట్లో ఇప్పుడు అదర్ ట్రాన్సాక్షన్ చేద్దాం. సో పూల్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు అవైలబుల్లో మీ దగ్గర మిగిలిన $148 వర్త్ ఆఫ్ USDT అవైలబుల్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం దాన్ని స్టేక్ చేద్దాం. సో 100 USDT స్టేక్ చేద్దాం. 101 ఎంటర్ చేశాను. సో యాడ్ కొట్టండి. పాపప్ వస్తుంది. కన్ఫర్మ్ చేయండి. సో వన్స్ అది కన్ఫర్మ్ చేయగానే మీది పూల్లోకి యాడ్ అవుతుంది. సో పూల్లోకి యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో యాడ్ LP టు ఫార్మ్. సో మనం ఫామ్లో యాడ్ చేద్దాం. ఎందుకంటే మనం TG టోకన్స్ని ఫార్మ్ చేయొచ్చు అండ్ దాన్ని మనం నెక్స్ట్ వీక్లో ఓటింగ్ కోసం స్టేక్ చేయవచ్చు. సో గో టు ఫార్మ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మ్యాక్స్ కొట్టేసి అప్రూవ్ కొట్టండి అండ్ ఇక్కడ మళ్ళీ యూజ్ మ్యాక్స్ కొట్టేసి నెక్స్ట్ కొట్టేసి అప్రూవ్ చేసేసేయండి. సో వన్స్ అప్రూవ్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ స్టేక్ వస్తుంది. సో దాన్ని కూడా కన్ఫర్మ్ చేసి మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి అండ్ దాట్స్ ఆల్. మనం ఫార్మింగ్లో మన 100 టోకన్స్ని 100 USDT టోకన్స్ని స్టేక్ చేసాం. నెక్స్ట్ వీక్ కల్లా మన దగ్గర కొన్ని STG టోకన్స్ అనేవి ఉంటే వాటిని మనం ఓటింగ్కి యూజ్ చేయొచ్చు. దెన్ మూవింగ్ ఆన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ప్లాట్ఫామ్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం బైనాన్స్ స్మార్ట్ చైన్కి మనం ఇప్పుడు USDT సెండ్ చేసాం. బట్ అందులో మనకి BNB టోకన్స్ గ్యాస్ ఫీస్కి లేదు. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మెటామాస్క్ లోకి వచ్చి పైన పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేసి మీకు మెటామాస్క్ పోర్ట్ఫోలియో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనెక్ట్ చేసేయండి అండ్ వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్వాప్ ఆప్షన్ వస్తుంది. స్వాప్ ఆప్షన్లో ఇక్కడ మీరు USDT సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఆర్బిట్రమ్ చైన్కి పంపిద్దాం కొంచెం గ్యాస్ ఫీస్. సో ఇక్కడ తర్వాత స్వాప్లో WETS సెలెక్ట్ చేసుకోండి. USDT 31. సో 31 మినిమం స్వాప్ అనమాట మెటామాస్క్లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మెటామాస్క్లో కూడా స్వాప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో కన్ఫర్మ్ చేయండి. అప్రూవ్ బటన్ క్లిక్ చేయండి. దాని తర్వాత USDT అప్రూవ్ చేయండి మెటామాస్క్లో స్వాప్లో అండ్ ఇక్కడ చూడొచ్చు నాకు 0.016 వ్రాప్డ్ ఇథీరియం వస్తుంది ఆన్ పాలిగాన్. సో ఇక్కడ నేను స్వాప్ బటన్ పైన క్లిక్ చేశాను. సో ఫీ చూడొచ్చు 0.87. సో స్వాప్ కొట్టేసి మెటామాస్క్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయగానే మనకు పాలిగాన్ చైన్లో వ్రాప్డ్ ఇథీరియం అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో బ్రిడ్జ్ బటన్ క్లిక్ చేయండి మెటామాస్క్లో అండ్ 2 నెట్వర్క్లో ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ సెలెక్ట్ చైన్లో WETS సెలెక్ట్ చేసుకోండి అండ్ డెస్టినేషన్లో మీకు ఇథీరియం వస్తుంది ఫర్ గ్యాస్ ఫీస్. సో ఇక్కడ మీరు అమౌంట్ మాక్సిమం సెలెక్ట్ చేసుకొని కింద మీకు బ్రిడ్జింగ్ ఆప్షన్ వస్తుంది హాప్ బ్రిడ్జ్. సో ఇందులో మల్టిపుల్ బ్రిడ్జెస్ వస్తాయి. హాప్ బ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకోవద్దని గైస్. నేను బై మిస్టేక్ హాప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో సమ్ ఇష్యూ ఉంది. సో నేను ప్రీవియస్లీ చేసిన దాంట్లో వర్క్ అయింది బట్ ఇందులో నాకు HEతో వచ్చింది. బట్ దాన్ని మనం నెక్స్ట్ వీక్లో ఫిక్స్ చేద్దాం. సో మీకు వచ్చిన బ్రిడ్జ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ టోకన్ క్లిక్ చేయండి. మెటామాస్క్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ ట్రాన్సాక్షన్ కొట్టండి అండ్ కన్ఫర్మ్ చేయండి. వన్స్ దట్ ఈస్ డన్ మీ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది ఒక 10-20 మినిట్స్లో మీకు ఇథీరియం అనేది ఆర్బిట్రమ్ చైన్లోకి బ్రిడ్జ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం మెటామాస్క్ వాళ్ళ చైన్లో మనం మెటామాస్క్ పైన స్వాప్ చేసాం అండ్ బ్రిడ్జ్ చేసాం. సో నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లాట్ఫామ్ అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి జంపర్ బై LI.fi. సో LI.fi కూడా టోకన్ లేదు. సో దానికి కూడా డీసెంట్ బ్యాకింగ్ ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే మనం దాంట్లో కూడా ఏమైనా ఎయిర్ డ్రాప్ రావచ్చు. సో దీనిలో వ్యాలెట్ కనెక్ట్ చేయండి. మెటామాస్క్ కనెక్ట్ చేసేద్దాం. సో వన్స్ ఇది కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ పైన గ్యాస్ ట్యాబ్ ఉంటుంది. సో గ్యాస్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రమ్ అడ్రస్లో పాలిగాన్ టోకన్ వచ్చేసి USDT అండ్ దెన్ టు అడ్రస్లో మీరు బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో BSC అండ్ దెన్ ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు USDTని ఇక్కడ నుంచి సెండ్ చేస్తే బైనాన్స్ స్మార్ట్ చైన్కి నాకు టోకన్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ నా దగ్గర వ్యాలెట్లో మిగిలిన $6. సో ఆ $6 నేను సెండ్ చేస్తాను టు బైనాన్స్ స్మార్ట్ చైన్ ఫర్ గ్యాస్ ఫీస్. సో ఇక్కడ రివ్యూ గ్యాస్ ఫీస్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మెటామాస్క్ పాప్ వస్తుంది. కన్ఫర్మ్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ చేయగానే మీకు ట్రాన్సాక్షన్ అయిపోతుంది అండ్ ఇక్కడ చూడొచ్చు 0.0192 బైనాన్స్ స్మార్ట్ చైన్లో మనకు గ్యాస్ ఫీజ్ అనేది లోడ్ అయిపోయింది. సో దెన్ మనం ఈ ప్లాట్ఫామ్ కూడా ఇందులో యూజ్ చేసాం. సో దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లాట్ఫామ్. మనం ఈరోజు వీడియోలో ఫైనల్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ సింక్ స్వాప్ ఆన్ ZK Syncera. సో ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసేద్దాం. సో వన్స్ వ్యాలెట్ కనెక్ట్ అవ్వగానే ఇక్కడ చూడొచ్చు మీకు ZK Sync మెటామాస్క్లో యాడ్ చేసే ఆప్షన్ వస్తుంది. అప్రూవ్ చేసేయండి.
సో అప్రూవ్ చేసి స్విచ్ టు జీకే సింక్ ఎలా చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఒక సింపుల్ స్వాప్ అనేది చేద్దాం. సో ఈరోజు గ్యాస్ ఫీస్ చాలా తక్కువ ఉంది. సో నేను 0.052 ఆర్ 53 అరౌండ్ $100 కన్నా ఎక్కువ అమౌంట్ని ఇథీరియం నుంచి మనం USDCకి స్విచ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మన దగ్గర 0.101 ఇథీరియం మనం బ్రిడ్జ్ చేసాం స్టార్టింగ్లో, గుర్తుంది కదా. సో దాన్ని నేను USDCకి స్వాప్ చేస్తున్నాను. సో స్వాప్ బటన్ కొట్టేసేయండి, మెటమాస్క్ పాపప్ వస్తుంది చూడొచ్చు $1, బట్ దానిలో 50% గ్యాస్ ఫీస్ వచ్చేస్తుంది ఈజీగా. కన్ఫర్మ్ చేయగానే ట్రాన్సాక్షన్ సక్సెస్ అండ్ మనకు టోటల్ గ్యాస్ ఫీస్ పడింది ఓన్లీ $0.28 గైస్. సో వెరీ వెరీ లెస్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆన్ జీకే సింక్ ఎలా అయిపోయింది. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేద్దాం. దాన్ని ఇప్పుడు మనం USDCని జీకే USDకి కన్వర్ట్ చేద్దాం. సో జీకే USD సెలెక్ట్ చేసుకుందాం. సో ఇందులో 100% నేను స్వాప్ చేస్తున్నాను, మీరు కావాలంటే 50% చేయొచ్చు. ఫస్ట్ అన్లాక్ USDC క్లిక్ చేయండి, మెటమాస్క్ పాపప్ వస్తుంది. సో దీనిలో అప్రూవల్ ట్రాన్సాక్షన్ కూడా మనకు జీకే సింక్ ఎరాలో ట్రాన్సాక్షన్ కింద కౌంట్ అవుతుంది. అప్రూవల్ ట్రాన్సాక్షన్ మనకు గ్యాస్ ఫీస్ తక్కువ పడుతుంది. సో చూడొచ్చు ఓన్లీ $0.15 పడింది, విచ్ ఇస్ వెరీ డీసెంట్. దాని తర్వాత మనం మళ్ళీ స్వాప్ బటన్ క్లిక్ చేసి మెటమాస్క్లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేద్దాం. అండ్ చూడొచ్చు ఇక్కడ మనకు ఓన్లీ $0.27 పడింది. సో ఫైనల్లీ మన దగ్గర ఇప్పుడు ఈ టోకన్స్ వచ్చేసాయి. అండ్ మనం జీకే సింక్ ఎరాలో ఫస్ట్ డేలోనే 3 ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ చేస్తాం. సో అంతే, ఇప్పుడు మనం మేజర్ ట్రాన్సాక్షన్స్ అన్ని వీక్ 1 కంప్లీట్ చేసాం గైస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ 1 చూడొచ్చు నా దగ్గర $446తో స్టార్ట్ చేశాను, $440తో మిగిలింది. అంటే అరౌండ్ $6 మనం గ్యాస్ ఫీస్, స్లిప్పేజెస్, కన్వర్షన్ అన్నిట్లోనూ స్పెండ్ చేసాం. సో $6 స్పెండ్ చేసి మనం నా వ్యాలెట్లో చూడొచ్చు, హిస్టరీలో చూడొచ్చు ఆల్మోస్ట్ 20 ట్రాన్సాక్షన్స్ కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసాం మనం డిఫరెంట్ చైన్లో, డిఫరెంట్ యాప్స్లో చూడొచ్చు హిస్టరీ. ఇంకా ఉన్నాయి ట్రాన్సాక్షన్. సో మన వ్యాలెట్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. అండ్ లేయర్ 0లో కపుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసాం, లీఫైలో ట్రాన్సాక్షన్ చేసాం, మెటమాస్క్లో ట్రాన్సాక్షన్ చేసాం, అండ్ దెన్ ఫైనల్లీ జీకే సింక్ ఎరాలో కూడా మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ మన ఎయిర్ డ్రాప్ గ్రైండింగ్ మన ఛాలెంజ్. సో $446 to $5,000 ఛాలెంజ్. సో ఈ రోజులో మనం మల్టిపుల్ డాప్స్ ఆల్రెడీ కవర్ చేసాం. సో నెక్స్ట్ వీక్ కూడా సేమ్ టైంలో మేబీ అనదర్ వీక్ 2 గ్రైండింగ్ అనేది పోస్ట్ చేసాను, ఈ వ్యాలెట్ ఏమేమి స్వాప్స్ యూజ్ చేసాం అనేది. సో ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి, ట్విట్టర్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. సో అది గైస్ వీడియో ఆల్ అబౌట్ దిస్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్న ఛానల్ కొత్త క్వశ్చన్ వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్ మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.